ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారం కనిపించకుండా పోయిన ఘటనపై విచారణ కొనసాగుతోంది. బ్యాంకు సిబ్బంది చేతివాటంతో లాకర్లో ఉండాల్సిన బంగారం చోరీకి గురైంది. గడిచిన వారం రోజులుగా బ్యాంకు ఆభరణాలకు సంబంధించిన ఆడిట్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 335 కాసుల బంగారం చోరీకి గురైనట్టు అధికారులు గుర్తించారు. సిబ్బంది సహకారంతో బ్యాంక్ అప్రైజర్ రాజు చేతివాటం చూపించాడని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. డబ్బులు చెల్లించినా తాకట్టు పెట్టిన బంగారం ఇవ్వకపోవడంతో బంగారం మిస్సింగ్ ఘటన వెలుగు చూసింది. కొద్ది రోజులుగా బ్యాంకు ముందు ఖాతాదారులు ఆందోళన కొనసాగిస్తూ ఉండటంతో టోకెన్ సిస్టమ్ ద్వారా తనఖా పెట్టిన ఖాతాదారుల ఎదురుగా బంగారు ఆభరణాల పరిశీలన జరుగుతోంది. ఆడిట్ పూర్తయ్యేసరికి మిస్ అయిన బంగారం లెక్క ఎంత అనేది తేలనుంది. మరోవైపు బ్యాంకులో పనిచేసే అప్రైజర్ రాజు పరారీలో ఉండటంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. బంగారం కనిపించకుండా పోవటానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.